బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్ర గర్భంలో దాదాపు 3 రోజుల జల్లెడ పట్టారు. అయినా సరే వారి ఆచూకీ లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే వేటకు వెళ్లిన 6 మత్స్యకారుల్లో కారి చిన్న అనే వ్యక్తి మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు తమ వారు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశించిన మత్స్యకారుల కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖ తీరంలో గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. ఇక సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించి ఎస్ఏఆర్ రిపోర్టును ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది త్రిసభ్య కమిటీకి అందజేసింది. వారు సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తే పరిహారంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది. ఆ 3 మెన్ కమిటీలో స్థానిక ఆర్డీఓ, ఏసీపీ, ఫిషరీస్ ఏడీకి చోటు కల్పించారు. అయితే సముద్రంలో ప్రాణాలు కాపాడుకునేందుకు కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారులలో కారి చిన్న అనే వ్యక్తిని నిన్న ఆ మార్గంలో వెళ్తున్న ఓ అంతర్జాతీయ వాణిజ్య నౌకా సిబ్బంది గమనించి సురక్షితంగా రక్షించారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది చిన్నాను రెస్క్యూ బోటు ద్వారా తిరిగి విశాఖ షిప్పింగ్ హార్బర్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు క్షేమంగానే ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. అయితే విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టినటువంటి రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్ర గర్భంలో 3 రోజుల పాటు జల్లెడ పెట్టారు. అయినా సరే ఆ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆచూకీ లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే వేటకు వెళ్లినటువంటి 6 మత్స్యకారుల్లో కారి చిన్న అనే ఒకే ఒక్క మత్స్యకారుడు సముద్రంలో ప్రాణాలతో పోరాడుతూ అక్కడ సముద్రంలో బయటపడేందుకు ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఆ సమయంలో అటుగా వెళ్తున్నటువంటి వాణిజ్య నౌకలో ఉన్నటువంటి వాళ్ళు గమనించి వెంటనే అతన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు. అతన్ని బోట్లోకి ఎక్కించుకున్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆ సమయంలో అక్కడ సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో ఎవరిని కూడా కాపాడలేకపోయారు. కారి చిన్నాని సోమవారానికి విశాఖపట్నానికి చేర్చారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ఈ 6 మత్స్యకారులకు సంబంధించి ఏమైపోయారు ఏంటనే దాని మీద పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెట్టింది. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. ఒక పక్క ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. మొత్తం సముద్రంలో హెలికాప్టర్లతో అదేవిధంగా బోట్లతో ఆ ప్రాంతం మొత్తం కూడా వాళ్ళు తనిఖీలు నిర్వహించారు. ఎక్కడైనా సరే వాళ్ళ ఆచూకీ లభిస్తుందా, లేకుంటే తీర ప్రాంతాలకు ఏదైనా ప్రమాదం జరిగితే తీర ప్రాంతాలకు ఏమైనా చేరుకున్నారనే దాని మీద కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళ ఆచూకీ అయితే లభించలేదు. దీంతో వీళ్ళు సురక్షితంగా తిరిగి వస్తారని ఆశించినటువంటి మత్స్యకార కుటుంబ సభ్యులు, బంధువులు విశాఖ తీరంలో వాళ్ళు గుండెలు అవిసేలా రోధిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇక సెర్చ్ ఆపరేషన్ సంబంధించి పూర్తిగా కూడా ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఇండియన్ నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసి ఇటు ప్రభుత్వానికి ఇస్తుంది. మొత్తంగా వారు ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతుంది. ఈ 3 మెన్ కమిటీలో ఆర్డీఓ, ఏసీపీ, అదేవిధంగా ఫిషరీస్ ఏడీ వీళ్ళు ముగ్గురు ఉండి ఈ మత్స్యకారుల మిస్సింగ్ సంబంధించి సముద్రంలో వాళ్ళు గల్లంతయ్యారు. ఆ గల్లంతుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి పరిహారం విషయంలో నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది వాళ్ళని తక్షణ సాయం కింద 10 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మత్స్యకార కుటుంబాలను అన్ని విధాలు ఆదుకుంటామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తుంది. దానిలో భాగంగానే
ఈ రోజు దానికి సంబంధించి మంత్రులు కూడా మత్స్యకార కుటుంబాలను కలిసి వాళ్ళకి భరోసా కల్పించి అన్ని విధాల అండగా ఉంటామంటూ కూడా వాళ్ళని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక పక్క సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి సమయంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు గల్లంతవటం, అందులో ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 6 ఆచూకీ లభించకపోవడంతో మత్స్యకార కుటుంబాలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వాళ్ళంతా కూడా రోజు తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు ఎదిగించి ఇలా బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. రోజు వాళ్ళు భయపడుతూనే ఉంటారు. అయితే వాళ్ళు ఎప్పుడు భయపడేదే ఈసారి జరిగింది. వెళ్ళినటువంటి మత్స్యకారులు చివరిసారిగా చూసుకున్న వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఇంక ఇంటికి వచ్చేటువంటి అవకాశం కూడా లేదనేటువంటి ఏదైతే చేదు నిజాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.